మా రిలేటివ్స్ కువైట్లో అయితే ఉంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాకు కువైట్ రైస్ అయితే చేసి పెట్టారు. ఎప్పుడు ఇక్కడ బిర్యానీలు తిని కువైట్ రైస్ తినేసరికి చాలా బాగా అనిపించింది. మామూలుగా మనకి మండి అనేది కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది కదా, ఇది అలా లేకుండా కువైట్ రైస్ కొద్దిగా స్పైసీగా బాగుంటుంది. చాలా బాగుందండి, మాకైతే తెగ నచ్చేసింది. మా వారు అయితే ఇంట్లో నువ్వు ట్రై చేయి అని చెప్పి అనేసరికి నేను వాళ్ళ నుంచి ఈ కువైట్ రైస్కి యూజ్ అయ్యే మెడ్రాస్ పౌడర్ని అయితే తెప్పించుకొని ఇంట్లో అయితే ట్రై చేశాను. ఫస్ట్ 2 టైమ్స్ అయితే ఓకేగా వచ్చింది. థర్డ్ టైం మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది. మా వారు కూడా చాలా బాగుంది అని తిన్నారు. ఇది ప్రాసెస్ అయితే నేను 2 పార్ట్స్గా పెడుతున్నాను. రైస్ అయితే ఈజీనే చేయడము, కానీ కొంచెం లాంగ్గా ఉంటుందని చెప్పి 2 పార్ట్స్గా చేసి పెడుతున్నాను. ఇదే అండి మద్రాస్ పౌడర్, దీనికి యూస్ చేసేది. ఇదొక్కటి వేస్తే చాలు, ఈ రైస్ ఫ్లేవరే మారిపోతుంది. వీడియో కంటిన్యూషన్ కోసం పార్ట్ 2 చూడండి.